ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా రోటి పచ్చడి అండి. నోటికి ఏం తినబుద్ధి కాలేనప్పుడు లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. స్పైసీగా, టేస్టీగా, వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా చపాతీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, తగినంత ఉప్పు. ముందుగా ఫస్ట్ మనం పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ ఈ మూడు కూడా ఒక బాండిలో తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం 5 to 10 minutes పాటు సిమ్లో కుక్ చేసుకుందామండి. ఎందుకంటే మనం మంట ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అడుగంటుతుంది. సో సిమ్లో అయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. సో 5 minutes ఇంకా మనం సిమ్లో కుక్ చేసుకుందాం రండి. మరి ఇలా మూత మూసి కుక్ చేసుకుందామండి. ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం, ఎందుకంటే అప్పుడప్పుడు కలిపేదనుకోండి అడుగంటిపోతాయి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చి ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకుందామండి. సో ఇది ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా బరకగా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. సో తగినంత ఉప్పు, వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. అంతేనండి, సింపుల్గా 5 to 10 minutesలో అయిపోయే టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసింటుందండి ఆల్మోస్ట్, కానీ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేడివేడి అన్నంలోకి మనం ఒక్కసారి టేస్ట్ చూసామనుకోండి, తప్పకుండా అందరికీ నచ్చుతుందండి. రోటి పచ్చడి అని మిక్సీలో వేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఈరోజు రోల్ అవైలబుల్లో లేదు, కానీ రోట్లో దంచుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.